పాప నాకు చిన్న డౌట్. ఏడు పాప బంతిని కాలుతో తన్నింది కదా, ఆ సౌండ్ కాలు నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? రేయ్, నా ముఖంలోకి చూసి ఒక్కసారి అడగరా. ఓకే, ఆ సౌండ్ కాలు నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? అబ్బా! అబ్బా నాకు ఓ చిన్న డౌట్ రా. సౌండ్ నా చేతిలో నుంచి వచ్చిందా నీ చెంపలో నుంచి వచ్చిందా? పాపా! ఈ ఆస్తి ఎలా కొట్టేయాలా నేను ఆలోచిస్తుంటే ఎంత డౌట్లు నువ్వును. ప్లీజ్ 1 diamond 1 lakh ఓన్లీ. I don't want. రే నువ్వెందుకు అంత దూరం నుంచి వచ్చావు? ఏళ్ళకేళ్ళు తగలేస్తారు, దున్నపోతులా ఉన్నావు. Sorry. మీకేమో నలుపెక్కిపోవాలని, Go away. మాకేమో తెలుపెక్కిపోవాలని. Go. తల్ల కిందులుగా తపస్సు చేసిన నువ్వు నా రంగు రాలేవు. ఛాలెంజ్. నువ్వు కొనలేదు కదా, Go ahead. చూసుకో మొత్తం Get lost. నలుపెక్కిపోతావు, తెలుపు రావంతే. Excuse me, have you seen these boys? Sorry. వీళ్ళకి తెలియదు. Have you seen these boys, please? I don't know. No, వీళ్ళకు తెలియదు. Excuse me, have you seen these boys? 1, 2, 3, 4. No. ఎక్కడున్నారు వీళ్ళు? ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని? ఇక్కడ ఎవరో వృద్ధ దంపతులున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. Excuse me, have you seen these boys from Hyderabad? Telugu boys. Sorry, we don't know. No. రియల్ డైమండ్ పర్చేస్ ఐ విల్ గివ్ ఫర్ 100 rupees. Go away. 1 rupee I will give you. Okay, please leave. ఎందుకురా ఎదవ గోసీలు మీరు? నువ్వు చూడలేక చచ్చిపోతున్నావు. No. ఆ ఒంటికి We are ఆయిల్ not ఏంటి, ఆ గోసీలు ఏంటి, అవి కూడా ఎప్పుడు పేడ. No, we are not interested. ఎదవల్లారా ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టుకొచ్చేస్తారు, We don't want. రూపాయి పెట్టుకోనమంటే కొనరు. ఎవడైనా గోవా ఎంజాయ్ చేయడం కోసం వస్తాడు, నేను ఏడవడం కోసం వచ్చినట్టుంది. వచ్చేసి పొద్దున్న నుంచి 100 మందిని అడిగాను, ఒక్కడు చెప్పలేకపోయాడు. ఈ ఎదవకు మాత్రం ఏం తెలుస్తుంది? హలో, టంగ్ స్లిప్ అవ్వకు, నేను తెలుగు అండి. తెలుగుడివా? అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చినట్టుందయ్యా. ఇదిగో ఈ నలుగురిని ఎప్పుడన్నా చూసావా? వీళ్ళు నాకెందుకు తెలియదు. ఆహా. వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు. హిస్టరీ క్రియేట్ చేశారా? ఏమిటా హిస్టరీ? ఓ రోజాళ్ళు కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను. వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ కి ఎసరెట్టేశారు. డైమండ్స్ ఏమిటి, ఎసరెట్టేయటం ఏమిటి? ఏముంది, వాళ్ళు గోవా వచ్చేటప్పుడు 2 అమ్మాయిలు వేసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఇంకో 2 ఫారినర్స్ ని పట్టేసి అందులో ఒక అమ్మాయిని మర్డర్ చేసేసి కోట్లు విలువ చేసే డైమండ్స్ నొక్కేసి ఎస్కేప్ అయిపోయారు. హోల్ గోవా షాక్, పోలీసులు సెర్చింగ్. డైమండ్స్ నాయను, నా పని అయిపోయినట్టే. వీళ్ళు అల్లరి చేసే స్టేజ్ నుంచి మర్డర్లు చేసే స్టేజ్కి ఎదిగారన్నమాట. వీళ్ళు గోవాలోనే ఉన్నారు, ఏ పంజాబ్కో హర్యానాకో పారిపోయారు. ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్సర్ గారి చేతిలో తన్నులు తినాల్సి వస్తుంది. డబ్బులు లేకుండా ఇంటికి పోతేనేమో మా ఆవిడ చేతిలో చివాట్లు తినాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య నా బతుకు డుమ్ మధ్యలో బతుకు అయిపోయింది. చీ. ఒరే నా పింఛాలు, ఎంత పని చేశారా మీరు? ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఆ? ఉషేంట్రా? ఆ? చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్, మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే కానీ మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టర్, టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్, ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామనగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. సార్, ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బైది బాయ్ మాస్టారు, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బైది బాయ్ శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పేం లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి, మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు. మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామనగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనబడతాను. అయ్యా, బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇళ్ళును. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో
గేదె బాగుందయ్యా, పళ్ళు కళ్ళు సుళ్ళు అన్ని బాగానే ఉన్నాయి. కానీ నువ్వేమో 600 చెబుతున్నావు, నా దగ్గర 300 ఉంది. మనం ఎంతైనా తండ్రి కొడుకులం కదా, అమ్ముడు నేను ఇస్తాను, గేదెను కొనేసే శీర్షకం పంచుకున్నా. నీకు 300 ఎక్కడివిరా? అమ్మగారు ఇచ్చారు. ఇస్తుంది. అసలు కొంటారా లేదా? దా నేను చెప్పినట్టు భాగం పంచాలి. అలా కానీ ముందు డబ్బులు ఏంటి బయటికి రానంటే డబ్బులు దా. ఇగోనయ్యా. అయ్యా దూరసి వచ్చింది, జాగ్రత్తగా పాలు పిండుకోండి. పర్వాలేదు, వీడున్నాడు. అయ్యా ఈ పూట పాలు పిండలేదు, జాగ్రత్తగా పిండుకోండి బాబు. అలాగే ఎరా, గేదెను బాగా మచ్చు. వెనక భాగం నీదే, ముందర భాగం నాది. భలే చెప్పావురా. అప్పుడు కాదు మీ నాన్న కష్టపడి అదేం కుదరదు. వెనక భాగం నాకు ఇచ్చి ఊడిగం చేద్దామనే. నేను చస్తే ఒప్పుకోను. నాకు ముందు భాగమే కావాలి. మేత వేసుకుంటాను, కొమ్ములకి రంగేశాను. ఎర్ర రంగు వేసుకుంటారు, పచ్చ రంగు వేసుకుంటారు. దాని అమ్మ రంగు వేసుకుంటాను. అమ్మా రామా, ఓయ్ గేదెని తీసుకురా. యో తొందరగా రావయ్యా గేదె తీసుకుని. రేయ్, మన ఓనర్ గారు అబ్బాయి పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? మన చిన్నోడు పెద్దోడు మరదలనేరా. పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా కాళ్ళు చేతులు ఆటం లేదయ్యా. అక్కడ పెళ్లి పనులు చూడడానికి కొందరు మనుషులు కావాలి. ఏం చేద్దాం అంటావు? దానికేమండి అయ్యా, ఆ ఊళ్ళోనే కొంతమందిని కూలికి పంపిస్తే సరి. తన ఒళ్ళు కాకపోతే తాటి మట్టకి ఎదురు డేకమన్నట్ట. నీ సొమ్ము కాదుగా, నువ్వేమైనా చెప్తావు. అనవసరంగా కూలీలకు డబ్బు ఖర్చు ఎందుకు? మన ఫ్యాక్టరీలో ఉన్న సోంబేర్లు ఓ 10 మందిని వ్యాన్ ఎక్కించు. అదిగో ఆ తిండిపోతులు ఇద్దరిని కూడా ఎక్కించు. వాళ్ళు వెళ్ళనంటారేమోనండి అయ్యా. వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పు. అలాగేనండి అయ్యా. అది చిన్నోడా, యారా పెద్దోడా, పెళ్లికి వెళ్తే అమ్మమ్మ తంతుంది, వెళ్ళకపోతే ఉద్యోగం ఊడిపోతుంది. ఏది దారి? దారి రహదారేరా. పెళ్లి కూతురు తరఫున పెళ్లికి వెళ్ళొద్దని అమ్మమ్మ. అవును, మనం వెళుతుంది పెళ్లి కొడుకుని తరఫున కదా, తప్పు లేదు కదా. అవును కదా. యా అమ్మా, 100 మైళ్ళు బుట్ట బస్సులో వచ్చేసరికి ఒళ్ళు వాచిపోయింది. ఆ వాచిపడం సరేరా, మంచి తిండి దొరక ముందు మొహం వాచిపోయింది. జానమిత్రుల బస్సు, అందులో 25 మందిని వడ్డ బస్తాలు కుక్కాడు. వేళ్ళలో కాక మిమ్మల్ని విమానంలో తెస్తారట. మొహలుడు మొహాలు చాలా ఎవరుకోయా, ఇదేనా కళ్యాణ మండపం అంటే? ఏమీ తెలియదు పల్లెటూరు గుడ్లకి. ఇది కళ్యాణ మండపం కదయ్యా, పెళ్లి కూతురు ఇల్లు. ఎర్ర చిన్నోడా, ఇంత పెద్ద బంగళాలో సుఖంగా పెరిగిన కవితను తీసుకొచ్చి మన జానుడి కొంపలో పడేయాలనుకోవడం అన్యాయం కదరా. యా, ఇదంతా ముసల్దాన్ ఆలోచన, బుద్ధి లేని ఆలోచన. కరెక్ట్. రేయ్, కళ్యాణ మండపంలో సామాన్లు దించాలి, అక్కడ దారిట కనుకురండి. మావయ్య, అత్తయ్య, మావయ్య.